హాయ్ మిత్రమా, విశ్వము చాలా విచిత్రమైనది. ఈ విశ్వాన్ని మీరు డబ్బు అడిగితే అది ఇవ్వదు, కానీ దాన్ని సంపాదించుకునేటువంటి మార్గాలను చూపిస్తుంది. శక్తినివ్వమని అడిగితే అది పోరాటాలను ఇచ్చి మీలో నిక్షిప్తమై ఉన్నటువంటి పోరాట పటిమను, శక్తిని మీకు పరిచయం చేస్తుంది. జ్ఞానాన్ని ఇవ్వమని అడిగితే గుణపాఠాల ద్వారా దాన్ని మీరు పొందేలా చేస్తుంది. పురోగతి కావాలని అడిగితే మీకు సవాళ్లను విసిరి మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. ఈ విశ్వం మీరు అడిగింది ఇవ్వదు, కానీ దాన్ని సాధించడానికి కావలసినటువంటి వనరులను ఇస్తుంది. జీవితంలో ఎంతటి వారికైనా పగలబడి నవ్వే రోజులుంటాయి, వెక్కి వెక్కి ఏడ్చే రోజులు ఉంటాయి. నవ్విన 4 రోజులు గొప్పవి కావు, ఏడ్చిన 4 రోజులు చెడ్డవని కూడా కాదు. పరిస్థితులను బట్టి ఆగిపోయేది కాదు ఈ జీవితం మిత్రమా. నిరంతరము మారే పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగిపోయేదే జీవితం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటనంటే, దేవుడు మారడు. దేవుడు యెహోవాయనైన నేను మార్పు లేని వాడను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకేలా ఉన్నాడు. పరిస్థితులు మారుతాయి, ప్రజలు మారుతాయి. మారని ప్రభువును ఆశ్రయించు. దేవుడు ఉన్నాడు, దేవునికి భయపడు. దేవుడు నీ వెన్నంటి ఉంటాడు. గాడ్ బ్లెస్.